సొంత పార్టీ సీనియర్ నేత పేరు చెబితే ఆ జిల్లాలో వైసీపీ కోఆర్డినేటర్లు ఉలిక్కిపడుతున్నారా? ఆయన తెచ్చిన కొత్త ప్రతిపాదనకు కాపు నేతలు కలవరపడుతున్నారా? పార్టీ పెద్దలు బ్రేకులు వేయకపోతే పరిస్థితి ఎక్కడికో వెళ్తుందని భయపడిపోతున్నారా? ఇంతకీ ఆ నాయకుడెవరు? కాకినాడ జిల్లాలో ముద్రగడ పద్మనాభం వ్యవహారం వైసీపీ కాపు నేతల్లో కలవరం సృష్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చే వైసీపీ కండువా కప్పుకున్నారు ముద్రగడ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానని శపథం చేసి పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. అంబటి ఎపిసోడ్ తర్వాత మళ్లీ క్యాస్ట్ పరంగా హైప్ అవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో కాపులు వన్ సైడ్ గా కూటమికి మద్దతు పలికారన్నది విశ్లేషకుల మాట. కూటమిలో కంఫర్ట్ గా లేని నేతలపై కాస్త దృష్టి పెడితే మళ్లీ మన వైపు వచ్చేస్తారని ముద్రగడ సలహాలిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం జిల్లాలో నియోజకవర్గాల వారీగా కాపు నేతల సమావేశాలు పెడితే బాగుంటుందని ఐడియా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ లెక్చర్తో జిల్లాలో కాపు సామాజిక వర్గ కోఆర్డినేటర్లు హడలిపోతున్నట్లు టాక్. కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 6 చోట్ల కాపు నేతలు కోఆర్డినేటర్లుగా ఉన్నారు. తన కుమారుడు గిరి కోఆర్డినేటర్గా ఉన్న నియోజకవర్గంలో ముద్రగడ ప్రయోగాలు చేయాలని కాపు నేతలు గుర్తు చేస్తున్నట్లు సమాచారం. పేరు మార్చుకుని కాపు సమావేశాలు అంటే పార్టీకి ఎలా మైలేజ్ వస్తుందని ప్రశ్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పద్మనాభం దూకుడుకు బ్రేకులు వేయకపోతే కొత్త తలనొప్పులు వస్తాయని ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. సున్నితమైన అంశాల జోలికి ఆయన వెళ్లకపోవడమే బెటర్ అని సలహాలిస్తున్నట్లు ఆ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ముద్రగడ వ్యూహాలు పార్టీకి ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో చూడాలి.